రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మహబూబ్ నగర్ కు వెళ్లనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ఎన్నికల నామినేషన్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ నుంచి వంశీచంద్రెడ్డితో కలిసి కలెక్టరేట్ ర్యాలీగా వెళ్తారు ఆయన. ఇక కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందచేయనున్నారు. అనంతరం ర్యాలీగా క్లాక్ టవర్కు వెళ్లి అక్కడ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. రేవంత్ వస్తూ ఉండడంతో పార్టీ కార్యకర్తల జోష్ పెరిగింది. 7 నియోజకవర్గాల నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహబూబ్ నగర్ కు తరలి వస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మహబూబ్ నగర్ కు వెళ్లనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ఎన్నికల నామినేషన్లో రేవంత్ పాల్గొంటారు. మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డకు నుంచి ఇక వంశీచంద్రెడ్డితో కలిసి కలెక్టరేట్కి ర్యాలీగా వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందచేయనున్నారు. అనంతరం ర్యాలీగా క్లాక్ టవర్కు వెళ్లి అక్కడ కార్నర్ మీటింగ్లో రేవంత్ ప్రసంగిస్తారు. రేవంత్ వస్తుండడంతో పార్టీ కార్యకర్తలో జోష్ పెరిగింది. 7 నియోజకవర్గాల నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు మహబూబ్ నగర్ కు తరలి వస్తున్నారు. 7 శాసనసభ మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సమాచారం తెలుసుకొని ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి 7 శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ వేల సంఖ్యలో తరలి రావడం మనం చూడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి వాళ్ళ నామినేషన్ వేయడం జరుగుతుంది. మేము రాష్ట్ర సారథిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఢిల్లీలో వారధినయ్యి రేవంత్ రెడ్డి గారి అండతో మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ దిశ దశ మారుస్తానని నేను ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తూ మనకు కావాల్సినటువంటి సాగునీరు తాగునీరు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పరిశ్రమల ఏర్పాటు మంచి విద్య ఆరోగ్య వసతులు కల్పించడంతో పాటు గ్రామాలలో కావాల్సినటువంటి మౌలిక వసతులు గ్రామాల మధ్యన బీటీ రోడ్లు గ్రామాలలో అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీలు అలానే అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ప్రతి ఇల్లు లేని ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టియడము రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సమాచారం తెలుసుకొని ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి